ఈడి ఫోన్ చేస్తున్నాయేంటి? తర్వాత పోద్దాం. హలో గోవిందు, చెప్పరా. రే పెద్ద పంజాని, పెద్ద పంజానే. ఎక్కడ చచ్చారా మీరంతా? ఆ గోలీకి ఏదైనా రేట్ మాట్లాడారా? ఎన్ని రోజులు వెయిట్ చేయాలరా మీకోసం? అయ్య బాబోయ్, రేట్ అంటున్నాడు, గోల్ అంటున్నాడు. వీడికి నిజంగానే గత గుర్తొచ్చినట్టుంది. ఒరేయ్, రేట్ ఎప్పుడో మాట్లాడేశాం రా. మరి నాకు ఫోన్ చేసి చెప్పాలి కదరా. ఒరేయ్ నాయనా, నీకు చాలాసార్లు ఫోన్ చేసావురా, నువ్వే ఎత్తలేదు. నేను వెతుకుంటే మీ ఊరికి వచ్చాం, బ్యాచ్ మొత్తం ఇక్కడే ఉంది. మా ఊరు మునీశ్వర స్వామి చెట్టు దగ్గరికి అందరూ వచ్చేయండి, నేను అక్కడికి వస్తున్నా. ఇప్పుడే వస్తున్నాం. ఇక్కడేం చేస్తారా? నువ్వు మళ్ళీ మామూలు అయిపోయా? నేను మామూలుగానే ఉన్నాగా. తిప్పు, నన్ను చూడకుండా ఉండలేక ఇంత దూరం వచ్చేసావు. తిప్పు, ఈ పక్క పెట్టు. నా కందిపప్పు, నా ఉద్దిపప్పు, నా పెసరపప్పు. నీ అబ్బా అన్ని సగం సగం వింటావు. అసలు కరెక్టే విన్నావా? ఇక్కడికి రమ్మన్నాడా? ఏదో మునీశ్వర చెట్టు అంట, అక్కడ రమ్మన్నాడు. ఆ చెట్టు ఇదే. ఏంటి ఇదే? ఓరి బాబు, మునీశ్వర్ చెట్టు ఇదేనంటే నమ్మడేంటండి? నా వల్ల కావట్లేదు, ఆపుకోలేకపోతున్నాను. పెద్ద పంజాని గుర్తుపట్టారా నిన్ను? గోవిందు, గుర్తుపట్టేశాడు బాబాయ్. ఏమైందిరా? ఎవరైనా చచ్చిపోయారా? వజ్రం ఎక్కడుంది? వజ్రం వీళ్ళంతా ఎవర్రా? బయటోళ్ళు కాదు, మన వజ్రానికి 150 కోట్లు డీల్ తెచ్చారు. 150 కోట్ల? సారీ గోవిందు, నేను నీకు చేసిన నమ్మక ద్రోహానికి ఇలా నీ ముందుకొచ్చే అర్హత కూడా నేను. అవును గోవిందు, నిజంగానే నీ స్నేహితురాలు మారిపోయింది. చనిపోయిన మా అబ్బాయి కిట్టు పేరు మీద హాస్పిటల్ కూడా కట్టిస్తున్నారు గోవిందు. ఆవిడ్ని నమ్మొచ్చు గోవిందు. ఆపుతారా మీ సీరియల్ సెంటిమెంట్లు? అక్క, నువ్వైనా చెప్పక్క. ఏంది నాకు ఈ రౌండ్ల మీద రౌండ్లు? వజ్రం ఎక్కడుందో చెప్తే సుస్సు పోసుకొస్తాడ్రా, నీకు దండం పెడతాడ్రా. అక్క సుస్సు వస్తుంది. రే, నాకు కావాల్సిన పని అయిపోయిందిరా. మా ఊరి జనం నోటి వెంట ఏ మాట అయితే వినాలనుకున్నానో అది నేను విన్నాను. వాళ్ళ సంతోషమే నాకు కావాలి. నాకు ఇంక ఈ డబ్బుతో అవసరమే లేదు. ఆ వజ్రం మీకే ఇచ్చేస్తాను. మీరే షేర్లు తీసుకోండి, సంతోషంగా ఉండండి. ఇస్తే షేర్ చేసుకుంటాం కదా. ఓకే, 1 సెకండ్. అరే అది రాయిరా. ఇప్ప పారు. రేయ్, నువ్వు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే మాత్రమే. అవతల బంగారప్ప, ఈ వ్యవహారంలో అనవసరంగా తల దూర్చావనుకో, పదవే కాదు మానంతో పాటు ప్రాణం కూడా పోద్ది. నీలం దొరికేసింది బావా. ఆపరా బండి, నిజంగా దొరికిందా? దొరికేసింది బావా. రేపే సుంకులమ్మ జాతర. తొలి పొద్దు ఎలుగున గడప మీద పడేలోగా ఓ నా కొడుకులు నా కాళ్ళ మీద పడాలా. అందరిని లాక్కొచ్చాయి.